ఆర్యానా. వెల్కమ్ టు స్టూడియో వంటిల్లు. ప్రతిరోజు సరికొత్త రెసిపీస్ని మేము మీకు పరిచయం చేస్తాం కదండి. ఇవాళ కూడా సరికొత్త రెసిపీతో స్టూడియో వంటిల్లు రెడీగా ఉంది. మరి ఆ రెసిపీ పేరేంటో నాకు తెలియదండి. మన చెఫ్ ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ ఉదయ్ గారు. హలో. ఇవాళ రెసిపీ ఏంటి ఉదయ్ గారు? ఈరోజు అంతా పక్కా తెలుగు ఐటమ్ అనమాట. అది వచ్చేసి గుమ్మడికాయ దప్పడం. గుమ్మడికాయ దప్పలం. పేరు కొత్తగా ఉంది, దప్పలం. మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా తింటారు ఇది గుమ్మడికాయ దప్పడం. దప్పడం అంటే ఏం లేదు, ఇట్స్ కైండ్ ఆఫ్ ఒక రకమైన పులుసు, అంటే చింతపండు పులుసు ఉంటారు కదా, దాన్ని దప్పడం అంటారు. ఓకే అండి. సో గుమ్మడికాయ దప్పలం గురించి తెలుసుకునే ముందు గుమ్మడికాయ దప్పలం కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. నెక్స్ట్ ప్రాసెస్ మన ఉదయ్ గారిని అడిగి తెలుసుకుందాం. సో ఉదయ్ గారు, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటండి? ఓకే, గుమ్మడికాయ దప్పడానికి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే గుమ్మడికాయ కావాలి. ఇలా పెద్ద ముక్కల్ని ఒకసారి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? సో ఈ గుమ్మడికాయ ముక్కల్ని మనం వేయించుకోవాలన్నమాట. ఎలా అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా ఒక కడాయి తీసుకోవాలి. ఈ కడాయిని మనకి ఉల్లిపాయ ముక్కలు అట్లాగే మన గుమ్మడికాయ ముక్కలు వేసి కలుపుకుంటూ ఉండాలి. లాస్ట్లో వచ్చేసి బియ్యపిండి వాడాలి, ఎందుకంటే బియ్యపిండి వేయటం వల్ల చిక్కదనం వస్తుంది. ఓకేనా? పులుసు కాబట్టి ఆ చిక్కదనం రావాలి అంటే కనుక బియ్యపిండి వాడాలన్నమాట. ఇంకోటి ఏంటంటే గుమ్మడికాయ దప్పలాన్ని ఇంకొక ఫేమస్ నానుడు ఉందన్నమాట. ఆ నానుడు ఏంటంటే మన రాజమండ్రి సైడ్ అటు వెళ్ళారనుకోండి, ఎరా పెళ్ళి ఎప్పుడు చేసుకుంటున్నావు అని అడుగుతారు కదా, పప్పు దప్పలం ఎప్పుడు పెడుతున్నావు అంటారు. అంటే పప్పు అన్నం ఎప్పుడు పెడుతున్నావు అంటారు కదా, అటు సైడ్ వచ్చేసి పప్పు దప్పలం ఎప్పుడు పెడుతున్నావు అంటారు. సో అంత ఫేమస్ అనమాట గుమ్మడికాయ దప్పలం. గుమ్మడికాయ దప్పలం చేసుకోవచ్చు, ఆరంకాయ దప్పలం చేసుకోవచ్చు. అంటే దప్పలం అంటే కూరగాయలన్నీ వేసి కలిపి చేసినటువంటి ఒక చింతపండు పులుసు, దాన్ని దప్పలం అంటారు. ఓకేనా? సో ఈ ప్రాసెస్లో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లోకి మనం ఫస్ట్ ఆవాలు వేద్దాం. ఆవాలు వచ్చి కొద్దిగా ఒక 1 టీ స్పూన్, అట్లాగే కొద్దిగా సాయమైన పప్పు, అది కూడా ఇవి డాన్స్ చేస్తుంటేనే నాకు భయం అవుతూ ఉంటుంది. అలాగే ఇంకొక టీ స్పూన్ వచ్చేసి పచ్చిశనగపప్పు. ఓకే, ఇలా కాగిన తర్వాత దీంట్లోకి వెల్లుల్లిపాయ రెబ్బలు వచ్చేసి ఒక 5-6, అలాగే ఎండుమిర్చి వచ్చేసి ఒక 3-4, కొంచెం కారానికి. అట్లాగే పచ్చిమిర్చి కూడా వేయాలండి. పచ్చిమిర్చి కూడా లైట్గా ఒక 2-3. సో దీంట్లోకి మనం ఇప్పుడు ఉల్లిపాయలను యాడ్ చేద్దాం. ఆ తెలుగు స్మెల్ వస్తుందండి, మంచి తాలింపు స్మెల్ వస్తుంది.
సో ఇలాగా ముందు ముక్కలు వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేద్దాం. జీలకర్ర వచ్చేసి ఒక 1 టీ స్పూన్ జీలకర్ర. ఓకే, ఒకసారి మళ్ళీ మిక్స్ చేద్దాం. ఉదయ్ గారు, ప్రతి దాంట్లో మనం ఆనియన్స్ ఫైన్లీ చాప్డ్ అట్లా తీసుకుంటాం కదా, ఇందులో ఇవి ఏం కట్ అంటారు? డైస్ కట్ అంటారు. డైస్ కట్ కొంచెం పెద్దవి, ఎందుకంటే మనం ఇక్కడ వాడుతుంది గుమ్మడికాయకి దప్పడానికి పెద్ద మామిడికాయ ముక్కలు కోసుకున్నాం, గుమ్మడికాయ ముక్కలు కోసుకున్నాం. సో దీనికి తగ్గట్టుగా అది కూడా అలాగే కాంబినేషన్ ఉండాలి కాబట్టి అలా కట్ చేసుకున్నాం అనమాట. ఓకేనా? సో దీంట్లోకి ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా కొద్దిగా పసుపు కూడా యాడ్ చేద్దాం. పసుపు వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్. కారం లాస్ట్లో వేద్దాం. అట్లాగే ఇప్పుడు వేయాల్సింది ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేద్దాం. కరివేపాకు కూడా యాడ్ చేసి ఒకసారి మనం స్టిర్ చేద్దాం. ఫ్లేవర్ బాగుంది కదా, చాలా బాగుందండి. పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళందరూ అనుకుంటూ ఉంటారు ఈ ఫ్లేవర్కి వీళ్ళ ఇంట్లో ఏదో స్పెషల్ వండుతున్నారు అని చెప్పి, అంత బాగుంది తాలింపు. సో ఇప్పుడు ఈ టైంలో మనం వేయాల్సిన ఏంటంటే గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసేసుకోవాలి. సో ఒక గుమ్మడికాయల్లో కూడా చాలా గుమ్మడికాయలు ఉంటాయి. బూడిది గుమ్మడికాయని, సూరి గుమ్మడికాయని, రకరకాల గుమ్మడికాయలు ఉంటాయి. ఇది సూరి గుమ్మడి. సూరి గుమ్మడి అంటే ఒక సూర్య ఆకారంలో ఉంటుంది, మనకి ఇలాగ రౌండ్గా ఉండి మన దగ్గర ఉండేది కదా చిన్నది. సో అట్లాగా సూర్య గుమ్మడి. ఆ గుమ్మడి అయితే కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది, తీయగా ఉంటుంది అన్నమాట. సో కొన్ని గుమ్మడికాయలు వచ్చేసి ఇట్లా సొరకాయలాగా పెరుగుతాయి, అవి అంత టేస్ట్ ఉండవు. సూర్య గుమ్మడి అయితే టేస్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇలా ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలను కూడా యాడ్ చేసేద్దాం. గుమ్మడికాయ దుప్పలంలో మనం హీరోని కలిపేసామండి, టైటిల్ గుమ్మడికాయలు వేసేసాం ఇప్పుడు. సో ఒకసారి మనం మళ్ళీ ఒకసారి స్టిర్ చేద్దాం. ఇది చెక్కు తీసే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ గుమ్మడికాయ దప్పలాన్ని రైస్తో తింటారు కదండి, చారులాగా ఉంటుంది. ఎస్, రైస్తో, వైట్ రైస్తో తింటే బాగుంటుంది. చపాతీల్లో కూడా తింటారు, కానీ గుమ్మడికాయ దప్పలం ఆల్వేస్ గోస్ విత్ వైట్ రైస్ అనమాట. ఓకేనా? సో ఈ టైంలో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వాటర్ యాడ్ చేసేద్దాం. వాటర్ వచ్చేసి ముక్క మునిగేదాకా, మీరు తీసుకున్న బాండీలో ముక్క మునిగేదాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో సరిపోతే వాటర్. ఒకసారి స్టిర్ చేద్దాం. లైట్గా ఉప్పు వేద్దాం ఆర్యన. ఓకే, ఉదయ్ గారు, గుమ్మడికాయలు తొందరగా ఉడికిపోతాయా? తొందరగా ఉడకవు, టైం పడుతుంది. అట్లీస్ట్ ½ అవర్ అన్న పడుతుంది గుమ్మడికాయ ఉడకటానికి. సో సోడియం క్లోరైడ్ ఎందుకు వేసామంటే ముక్కకు పట్టుకోవాలి కాబట్టి. ఓకేనా? సో ఏం లేదు, ఒక టామరిన్ పల్ప్. ఇట్స్ ఏ దప్పలం అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ టామరిన్ పల్ప్ విచ్ ఈజ్ యాడింగ్ విత్ ఆల్ ద వెజిటబుల్స్. సో మనకి గూగుల్లో సెర్చ్ చేసినా కానీ మనకి దప్పలం, వాట్ ఈజ్ దప్పలం అంటే మీనింగ్ వస్తుంది. ఆనపకాయ దప్పలం చేసుకోవచ్చు, అట్లా రకరకాల దప్పలాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఎస్పెషల్గా ఈస్ట్ సైడ్ శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి అటు సైడ్ బాగా ఫేమస్గా అనమాట. ఈవెన్ చెన్నైలో కూడా చేసుకుంటారు, దాని పేరు నాకు తెలీదు, బట్ గుమ్మడికాయతోటి ఇలాగే చారు చేసుకుంటారు. ఇక మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 3 ఉన్నాయి ఆర్యన. అవేంటి అంటే బెల్లం ఒకటి యాడ్ చేయాలి, అట్లాగే బియ్యపిండి ఒకటి, చింతపండు పులుసు వచ్చేసి లాస్ట్లో కొంచెం బాయిల్ రాగానే మనం చింతపండు వేసుకొని కొంచెం ఆ రసాన్ని మిక్స్ చేస్తే కనుక దప్పలం రెడీ అయిపోతుంది. అట్లాగే కారం కూడా మనం వేయలేదు, కొద్దిగా లైట్గా మనం కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. కారం వచ్చేసి ఒక 1/2 టీ స్పూన్, మళ్ళీ కావాలంటే లాస్ట్లో వేసుకుందాం. ఎస్, ఎందుకంటే చింతపండు దప్పలం అంటే చింతపండు టామరిన్ పల్ప్ కదా, టామరిన్ పల్ప్ రావాలి అంటే, ఆ టేస్ట్ రావాలి అంటే మనం కారం తక్కువ వాడాలన్నమాట. బట్ కారం లేకపోతే మనం తినలేము కాబట్టి ఇలాగా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసాం కొద్దిగా. ఎస్, సో
ఇలా రెడీ అయిపోయిందండి. మనం ఏం చేద్దామంటే ఒకసారి ఇప్పుడు లిడ్ పెట్టేద్దాం. ఓకే లిడ్ పెట్టి కొద్దిగా మనం ఫ్లేమ్ పెంచుకుందాం. ఓకే సో ఒక 20 మినిట్స్ పాటు ఉడికిద్దామండి. ఓకే ఉడికిన తర్వాత మనకి ముక్క ఉడిపోయిందని తెలుస్తుంది. అప్పుడు మనం చింతపండు పులుసుని యాడ్ చేద్దాం. ఓకే చింతపండు పులుసు యాడ్ చేసి అలాగే బెల్లం కూడా మనం లైట్గా తురిమేసేసి వేసేద్దాం దానిలో. ఓకే అండి. లాస్ట్లో కొద్దిగా బియ్య పిండి వేసేస్తే కనుక మనకి చక్కగా గ్రేవీ లాగా వచ్చేస్తుంది. ఓకే వేడి వేడి అన్నంలో గుమ్మడికాయ కప్పులను కలుపుకొని తింటే ఆ టేస్టే బాగుంటుంది. ఓకేనా? యా సో వ్యూయర్స్ మీకు గుర్తుంది కదండి ప్రాసెస్. గుమ్మడికాయ దప్పలం ఎలా చేసామంటే ఫస్ట్ మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా స్టిర్ అయిపోయిన తర్వాత మళ్ళీ మెయిన్ టైటిల్ హీరో గుమ్మడికాయ ముక్కల్ని కూడా అందులో కలిపేసుకున్నాం. అండ్ కొద్దిగా కలిపేసిన తర్వాత మళ్ళీ వాటర్ వేసి ఒక 20 మినిట్స్ గుమ్మడికాయలు ఉడకాలి కాబట్టి వెయిట్ చేస్తాం. అరేనా ఒకసారి మనం చూద్దాం ఎలా ఉందో స్టీమ్. సో బాగా కుక్ అవుతుంది. ఆల్మోస్ట్ హాఫ్ డన్ అయిపోయింది. సో ఈ స్టేజ్లో మనం ఏం చేద్దామంటే చింతపండు పులుసు పిండేద్దాం. అట్లాగే బెల్లం కూడా ఉంది కదా, అది కూడా యాడ్ చేసేద్దాం. ఓకే ఓకే గుమ్మడికాయలు హాఫ్ కుక్ అయిపోయినాక మళ్ళీ మధ్యలో చింతపండు రసం ఇంకా బెల్లం. చింతపండు రసం నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచాను. కొద్దిగా ఇలాగా యాడ్ చేసేసుకున్నాం. సో ఈ చింతపండు పక్కన పెట్టేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లోకి మనం లైట్గా బెల్లం యాడ్ చేద్దాం. బెల్లం యాడ్ చేసి బెల్లం తీసుకొని గ్రేట్ చేసేసేద్దాం. సో అప్పుడు గ్రేటర్ తీసుకుందాం ఇలాగా. బెల్లం ఎంత వేసుకుంటున్నాం ఉదయ్ గారు? బెల్లం 100 గ్రామ్స్. 100 గ్రామ్స్ బెల్లం వేసుకుంటే చాలు. సో ఇది కొద్దిగా స్వీట్గా, కొద్దిగా పుల్లగా, కొద్దిగా కారంగా ఇన్ని టేస్ట్ ఉండబోతున్నాయి దీంట్లో. ఎస్, బెల్లం ఎప్పుడు ఒకేసారి వేయకూడదు. సో అప్పుడు ఏంటంటే ఒకచోటే ముద్ద కట్టేస్తుంది. అదే ఇలాగా గ్రేట్ చేసి వేసుకుంటే టోటల్గా స్ప్లిట్ అయ్యి బాగుంటుంది అన్నమాట. అవును, మొత్తం వేస్తే కరగడానికి టైం పట్టొచ్చు కూడా కదండి. సో బెల్లం అలా తిరిగి వేయాలి. గ్రేట్ చేసేసుకుని వేసేసుకుంటాం. సో లాస్ట్లో మనకి థిక్నింగ్కి ఏజెంట్ ఉంది. ఏంటది? బియ్యం పిండి. ఎస్, ఇప్పుడు నాకు అర్థమైందండి పెళ్ళిళ్ళలో మరి దప్పలం ఎందుకు పెట్టట్లేదు అని చెప్పి. ఎందుకంటే ఇది మిక్స్డ్ ఆఫ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ అని నాకు అనిపిస్తుంది. అవును, సో ఎక్కువగా ఈస్ట్ సైడ్ వాడతారు ఇది. పెళ్ళిళ్ళు ఎక్కువ దప్పలం లేకుండా పెళ్ళి జరగదు కొంతమందికి. మనకి గుంటూరు కూడా గోంగూర పచ్చడి పెట్టకుండా పెళ్లి చేయరు. అవును, అట్లా అంత ఫేమస్ అనమాట. ఒకసారి కలుపుతాను. సో ఆల్మోస్ట్ అయిపోయింది. 70% వరకు గుమ్మడికాయ కుక్ అయిపోయింది. గుమ్మడికాయ స్కిన్తో తింటేనే చాలా బాగుంటుంది. యాక్చువల్గా కరకరలాడుతూ ఉంటుంది. పైన ముక్క అంతగా తీయగాను అట్లాగే సాఫ్ట్గా ఉంటుంది. కిందకు వచ్చేప్పటికి స్కిన్ ఉంటుంది కాబట్టి మీరు నవ్వులుతుంటే కరకరలాడుతుంది. లైక్ వడియం లాగా అనమాట. ఓకేనా? సో అలాగే ఒక చిన్న టిప్ ఏంటంటే స్టీమ్ బయటకు వెళ్ళకుండా మీరు ఇలాగా ఒక లవంగాన్ని తీసుకొని క్లోజ్ చేసినప్పుడు ఒక లవంగాన్ని పట్టేస్తారు అనుకోండి అలాగా. సో స్టీమ్ బయటికి పోకుండా లోపల కుక్ అవుతుంది అనమాట. సో ఇంకొక 5 మినిట్స్ ఆగుదాం. ఆగిన తర్వాత మనం బియ్య పిండి యాడ్ చేద్దాం. బియ్య పిండి ముందే యాడ్ చేస్తే కొంచెం చేదు వచ్చేస్తుంది. అందుకని అలా చేయొద్దు. లాస్ట్లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ దించేస్తున్నాం ఒక 5 మినిట్స్లో అనగా వేసుకొని మనం కొంచెం స్టిర్ చేసుకుంటే థిక్నింగ్ అవుతుంది అన్నమాట. అట్లాగే అదే టైంలో లాస్ట్లో కొంచెం మనం ఒకసారి సాల్ట్ కూడా చూసుకోవాలి. సాల్ట్ సరిపోతే ఓకే, లేదంటే కనుక కొంచెం యాడ్ చేసుకొని లాస్ట్లో మళ్ళీ ఇంకొకసారి తడకా పెట్టాలి. ఓకేనా? అంటే ప్లేట్ ప్రజెంటేషన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి తడకా వేసి పైన దాని మీద గార్నిష్ వేస్తే సూపర్గా ఉంటుంది. ఎస్, సో వ్యూయర్స్ మీకు ప్రాసెస్ గుర్తుంది కదండి. మనం గుమ్మడికాయలని ఉడకడానికి ఒక 20 మినిట్స్ గ్యాప్ ఇచ్చాము. ఆ తర్వాత 70% గుమ్మడికాయలు కుక్ అయిన తర్వాత లిడ్ తీసేసిన తర్వాత అందులో మనం కొద్దిగా చింతపండు గుజ్జు అండ్ ఆ తర్వాత కొద్దిగా బెల్లం గ్రేట్ చేసి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం 100% కుక్ అయిన తర్వాత ఇంకా తాలింపు వేసి గార్నిషింగ్ చేసుకుంటే గుమ్మడికాయ దప్పలం రెడీ అయిపోతుంది. ఓకే ఆర్యానా, మనకి 5 మినిట్స్ అయిపోయింది. సో ఒకసారి తీసి చూద్దాం. సో సూపర్గా కుక్ అయింది. అవును, కలర్ఫుల్గా కనిపిస్తుంది. యమ్మీగా కూడా ఉంది. సో ఈ స్టేజ్లో మనం థిక్నింగ్ చేద్దాం.
జస్ట్ ఒక 2 టీ స్పూన్స్ ఆఫ్ బియ్యం బియ్యం పిండి 1 and 2. ఓకే బియ్యం పిండి వేసాం కదా, కొంచెం సాల్ట్ తగ్గిద్ది అనమాట. ఓకే సో అప్పుడు ఏంటంటే మనం ఒకసారి సాల్ట్ చూసుకోవాలి సరిపోయిందా లేదా అని చెప్పేసి. సో బియ్యం పిండి ముందే యాడ్ చేసుకోవద్దండి, ముందే యాడ్ చేసుకుంటే చేదైపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో దించబోయే ముందు కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి, సో దట్ దప్పలం మొత్తం కొద్దిగా థిక్గా అవుతుంది. తిక్కినంగా ఏం చూసారా? ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయింది లేదు చెప్పు నాకు. ఓకే అండి, నేను ఫస్ట్ టైం దప్పలం టేస్ట్ చేస్తున్నా. సరిపోయిందండి, కొద్దిగా తగ్గింది సాల్టా? Yeah. ఓకే, కొద్దిగా చూడు ఒకసారి. సరిపోతుందా? సరిపోతుంది. ఇది కొద్దిగా స్వీట్గా ఉంది, కొద్దిగా ఘాటుగా ఉంది, డిఫరెంట్గా ఉంది ఫ్లేవర్స్ అన్నీ. సో సరిపోతుందిలే. రైట్, ఒక్కొక్కసారి స్టిర్ చేద్దాం. మీరు ఇప్పుడు ఇంతకు ఆనియన్స్ డైస్ కట్ ఎందుకు చేశారు ఇప్పుడు అర్థమైందండి. మొత్తం ట్రాన్స్పరెంట్ కలర్గా అవి కూడా బాగా ఎలివేట్ అవుతున్నాయి. సో ఫ్లేమ్ డౌన్ చేద్దాం. ఒక్కొక్క 2 minutes మనం మూత పెట్టి ఉంచుతాం. ఓకే అండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫ్లేమ్ ఆన్ చేసుకొని తడక మళ్ళీ చేద్దాం ఒకసారి. ఓకే అండి. సో దప్పలంకి ఇప్పుడు తాలింపు వేసుకుంటాం. తాలింపు జస్ట్ ఆయిల్ తీసుకుందాం కొద్దిగా. సో ఆల్రెడీ మనం స్టార్టింగ్లో కూడా తాలింపు వేసాము. ఇదేంటంటే ఫైనల్ టచ్ అనమాట. జస్ట్ మనం ప్లేట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు పైనకి చూడటానికి బాగుంటుంది అన్నమాట. కొద్దిగా ఫస్ట్ సాయమ అలాగే 2 stems ఎండుమిరపకాయ. దప్పలాన్ని ప్రజెంటేషన్ చేద్దాం. బాగుంది కదా చూడటానికి. వేడి వేడి వేసాక మొత్తం మంచిగా ఇంకా వేరేగా టెక్స్చర్ వచ్చేసింది, కొద్దిగా థిక్ అయిపోయింది. ఎస్. సో దీన్ని మొత్తం మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. సో గుమ్మడికాయ దప్పలం ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కదండి. జస్ట్ గుమ్మడికాయలు ఉడకడానికి టైం పడుతుంది. అండ్ ఆ తర్వాత ఇంకొకటి పాయింట్ టు బి నోటెడ్ ఏంటంటే బియ్యం పిండి యాడ్ చేసేటప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకోవాలి. ముందే యాడ్ చేస్తే దప్పలం పాడైపోతుంది. సో లాస్ట్ మీరు దించబోయే ముందు బియ్యం పిండి యాడ్ చేయాలి. అండ్ మీకు గుర్తుంది కదా 100 grams ఆఫ్ జాగిరి అంటే బెల్లంని కూడా మనం యాడ్ చేసుకున్నాం. ఇందులో చాలా టేస్ట్లు మిక్స్ అయి ఉన్నాయి అన్నమాట. సో ఆ టేస్ట్ ఎట్లుంటుందో టేస్ట్ చేయడానికి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను. ఆల్రెడీ ఒకసారి టేస్ట్ చేసేసింది ఆర్యానా, ఎందుకంటే మనం టేస్ట్ చూసినప్పుడు సాల్ట్ చెప్పావు కదా అదే టైంలో. సో అలాగే పైన పోపు కూడా యాడ్ చేసేద్దాం. ఓకే, ఒకసారి గుమ్మడికాయ దప్పలాన్ని ఆర్యానా టేస్ట్ చేస్తుంది. సో ఆ అదృష్టాన్ని తను సొంతం చేసుకుంది. తీసుకో, ముక్క తీసుకో, డైరెక్ట్ తీసేస్తాం. గుమ్మడికాయ కూడా చక్కగా ఉడికింది కదా. yes అండి. సో చూడడానికి చాలా ఇట్లా కట్ చేయగానే సగానికి పగిలిపోయింది. కరకరలాడుతుంది కదా స్కిన్, గుమ్మడికాయ స్కిన్. అబ్బా తింటుంటే
దప్పలం అప్పలంలా చాలా చాలా టేస్టీగా ఉందండి. స్కిన్ ఎందుకు వేసారని నేను ఆలోచించాను. ఆ స్కిన్ క్రిస్పీగా ఉండి ఇంకా తినాలని అనిపిస్తుందండి. ఉదయ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. గుమ్మడికాయ దప్పలం చాలా కొత్త రెసిపీని మాకు పరిచయం చేశారు. సో వ్యూయర్స్ మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.